జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఆయన ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ తొలగించింది. జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి సిబ్బంది కోసం గదులను నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఇబ్బందులు కలిగేలాగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రస్తుతం లోటస్ పాండ్ ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.